రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పట్టణంలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించారు. కలెక్టర్ శశాంక్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న పనులను త్వరలో పూర్తి చేయించి క్షేత్రస్థాయిలో అధికారులతో సమావేశం నిర్వహించి డబుల్ బెడ్రూమ్లను లబ్ధిదారులకు అందిస్తామని వెల్లడించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులను గుర్తించి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అందిస్తామన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉందో వాటిని క్షేత్రస్థాయిలో అధికారులతోటి అట్లాగే ఇక్కడ ఉన్న ఇతర అంశాలను పరిశీలించడానికి వారి ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి పర్యటన చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఎంత పూర్తిగా మనము అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ విజిట్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా అధికారులతోటి చర్చించి సమీక్షించుకొని మళ్ళీ అతి త్వరలో వీటిని లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావాలన్నది దీంట్లో ఉన్న ప్రధానమైన ఉద్దేశం. దానికి సంబంధించిన అవసరాలు ఏమేమి ఉన్నాయి, ఇంకేమేమి పూర్తి చేయాలన్నది మేము అధికారులతో కూడా చర్చించడం జరుగుతూ ఉంది. షాద్నగర్ నియోజకవర్గ లబ్ధిదారులకు వీటిని త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు పట్టుబట్టి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టించడం జరిగింది. దానికి సంబంధించి అందరూ కూడా సమన్వయంతో పనిచేయడం జరుగుతుంది. ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు సందర్శించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత కొంతకాలంగా ప్రభుత్వం ఈ నిర్మాణాలు చేపట్టడం జరిగింది. ఇంకొంచెం 20% అసంపూర్తిగా ఉన్నాయి కాబట్టి వాటిని పూర్తి చేసి ఖచ్చితంగా ఎవరైతే అర్హులు ఉన్నారో పారదర్శకంగా పార్టీలకు అతీతంగా ఈ పార్టీ ఆ పార్టీ అన్ని పార్టీల యొక్క ఉద్దేశం ఒకటే. నేను ఇప్పటికీ 10 సార్లు చెప్పిన విషయం, అందరం కలిసి పారదర్శకంగా పేదోడే వానికి సద్వినియోగం చేయాలి. కాబట్టి గత ప్రభుత్వంలో కొద్దిగా నిర్లక్ష్యం జరిగినప్పటికీ ఇప్పుడు అటువంటి నిర్లక్ష్యం జరగకుండా హడావుడిగా ఈ నెల 15 రోజులలో కూడా ఈ ఏవైతే ఇంకా ఫైనల్ ఫినిషింగ్ చేసేటి ఉన్నాయో అసంతృప్తిగా ఉన్నాయి, అంటే ఎలక్ట్రిఫికేషన్ ఉంది, కొన్ని డోర్లు అవి ఉన్నాయి కాబట్టి, ఇంటర్నల్ రోడ్స్ ఉన్నాయి కాబట్టి, కొద్దిగా పెండింగ్ బిల్స్ కూడా ఉన్నాయంట కాంట్రాక్ట్, అవన్నీ పూర్తి చేసేయాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి నేను కూడా ఈ నియోజకవర్గం శాసనసభ్యునిగా వారికి అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత నా మీద కూడా ఉంది. కాబట్టి తప్పకుండా ఇది అతి త్వరలోనే పూర్తి చేస్తాం. తప్పకుండా వినియోగదారులకు ఎవరైతే అర్హత కలిగిన వాళ్ళకి తప్పకుండా వినియోగాలకు తీసుకొస్తాం. ఇది సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆర్డబ్ల్యూఎస్ నుంచి ఎంత రిక్వైర్మెంట్, ఎస్పీడీసీఎల్ నుంచి ఎంత రిక్వైర్మెంట్ ఉంది, అట్లాగే